కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా వీక్ కార్యక్రమం గోపాలపట్నం హై స్కూల్ గ్రౌండ్ లో ఘనంగా జరిగింది. గత వారం రోజులుగా ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు స్పోర్ట్స్ లో గెలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ క్రీడా ముగింపు కార్యక్రమంలో జిల్లా పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చి, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు, జిల్లా స్థాయి అధికారులు, స్కూల్ విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఫిట్ ఇండియా వీక్ 2024 సందర్భంగా జెడ్పీ హై స్కూల్ గోపాలపట్నంకి రావడం జరిగింది. మన గౌరవనీయులైన వెస్ట్ ఎమ్మెల్యే సార్ పిలిస్తే నేను ఇక్కడికి వచ్చాను. చాలా చక్కటి ప్రోగ్రాం, కానీ ఇక్కడ ఇండోర్ స్టేడియం ఉంటుందని నేను ఊహించలేదు. నేను అనుకుంటున్న ఒక గవర్నమెంట్ జెడ్పీ హై స్కూల్లో ఇండోర్ స్టేడియం కట్టడం అది మన దేశంలో ఎక్కడ ఉందో మాకు తెలియదు. సో నేను ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. అంతా ఇటువంటి పని చేశారని. దీనివల్ల ఫ్యూచర్ ఒలింపిక్ మెడలిస్ట్ మన ఈ స్కూల్ నుండి, గర్ల్స్ స్కూల్, బాయ్స్ స్కూల్, ఇక్కడ కొండం మల్లేశ్వరి భవనం కూడా ఉంది. అందరినీ ప్రోత్సహించడానికి ఎన్నో ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా మనకు ఈ స్కూల్ నుండి ఒలింపిక్ మెడల్ రావాలి. అది మేము ప్రార్థిస్తూ, కోరుకుంటూ, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏదైనా హెల్ప్ కావాలంటే మేము ఆ హెల్ప్ చేయడానికి హామీ ఇస్తూ, మరొకసారి అందరికీ, ఈ స్కూల్ పిల్లలకు, స్కూల్ టీచర్, హెడ్ మాస్టర్, హెడ్ మిస్ట్రెస్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. సాయి ట్రైనింగ్ సెంటర్ ఏదైతే విశాఖపట్నంలో మనం తీసుకొచ్చుకున్నాం, అనేక జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు బాక్సింగ్, వాలీబాల్, కబడ్డీలో విశాఖపట్నం వేదిక తయారైనారు. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త ప్రోగ్రామ్ ఇచ్చింది, ఫిట్ ఇండియా వీక్ అని చెప్పి. స్కూల్ ఏజ్లో ఉండే పిల్లలకి హెల్త్ అండ్ స్పోర్ట్స్ పైన ఒక అవగాహన, ఒక ఫిట్గా ఉండాలనేటువంటి ఒక ఫిట్నెస్ కాన్సెప్ట్తో వచ్చినటువంటి ప్రోగ్రామ్ని మన స్కూల్ని సెలెక్ట్ చేసుకొని, గోపాలపట్నం స్కూల్ని సెలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ లాంచ్ చేశాం. సో దీనిలో భవిష్యత్తులో ఖేలో ఇండియాలో మన స్కూల్ని చేర్చడానికి ఈ గ్రౌండ్ కూడా చేరిస్తే అదనంగా మనకి కోచెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ కూడా ఫండింగ్ కానీ వస్తుందనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ కూడా స్పోర్ట్స్కి ఇచ్చేటువంటి కేటాయింపుల్లో విశాఖపట్నంలో ఉండాలి. విశాఖపట్నంలో అది గోపాలపట్నం క్రీడా మైదానం కావాలనేది మా సంకల్పం. ఇక్కడి నుంచి క్రీడాకారులు, ఇప్పుడు పోలీస్ కమిషనర్ గారిని చెప్పినట్టుగా, ఇక్కడి నుంచి క్రీడాకారులు పతాకాలు సాధించే విధంగా తయారు కావాలంటే డెఫినెట్గా మనకి ఆ ప్రోత్సాహకాలు ఉండాలి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి. దానికే ప్రయత్నం చేస్తే ఈ గ్రౌండ్ని తయారు చేయడం జరిగింది. రాబోయే కాలంలో డెఫినెట్గా ఇంకా దీన్ని, ఈ వర్షాకారణం కారణంగా కొంచెం పాడైంది, బట్ దీన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో వినియోగంలో తీసుకొని వచ్చి ప్రాపర్ కోచెస్, ట్రైనింగ్ ఫెసిలిటీస్కి ఇక్కడ ఒక వేదికగా విశాఖపట్నంలో, గోపాలపట్నం తయారు చేయాలనేటువంటి సంకల్పం.